విజయగీతిక మూడవ భాగం. రెండవ భాగంలో అన్న మరణించడంతో వసంత్కి ఏమీ పాలుపోదు. తిరిగి వెళ్ళిపోదామనుకుంటాడు. కానీ వదిన రావు గారి సలహాతో అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. కథ కొనసాగుతుంది. మామయ్య, నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను అంది మధురిమ. దేనికమ్మా? మీ అత్తయ్య నన్ను కనిపెట్టుకుని ఉండమంది కదా. అవుననుకో. అయితే ఆవిడకి నీ పెంపుడు కొడుకు విషయం తెలియక అలా అన్నది. అతనున్నాడు. నువ్వు ఏ ఉద్దేశంతో అత్తయ్యకి కూడా తెలియకుండా ఈ పెంపు తీసుకున్నావో అది నెరవేరని నేను అక్కడికి వెడతాను. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను అంది మధురిమ. అక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు మధురిమ? ఆడపిల్లవి, వయసులో ఉన్నదానివి, నీకు వివాహం చేస్తాను అన్నాడు రావు. మధురిమ మాట్లాడలేదు. నీకు అభ్యంతరం లేకపోతే గిరిబాబుని పెళ్లి చేసుకో అన్నాడు రావు టపీమని. మామయ్య ఎంత సూటిగా అడగగలడని ఊహించని మధురిమ జవాబివ్వడానికి కాస్త తడబడింది. అది గమనించి, ఇప్పుడప్పుడే ఏం జవాబు చెప్పక్కర్లేదమ్మా, ఆలోచించుకునే చెప్పు అన్నాడు. మధురిమ తల ఊపి ఊరుకుంది. ఇంకక్కడ ఉండటం ఇష్టం లేక మెల్లగా అలా పొలాల వరకు వెళ్ళొస్తాను మామయ్య అంటూ బయలుదేరింది. కారులో వెళ్ళమ్మా అన్నాడు రావు వెనక నుంచి. అలాగేనన్నట్లు తల ఊపి కారులో బయలుదేరింది. అమ్మగారు వచ్చారంటూ అంతా బిలబిల్లాడారు. ఆమె కళ్ళు ఎవరికోసమో వెతికాయి. అక్కడ వసంత్ లేడు. టైం చూసుకుంది. అతను ఈరోజు రాలేదేమో అనుకుంటూ నిరుత్సాహంగా తిరుగుముఖం పట్టింది. ఎవరు వచ్చారట అంటూ దీర్ఘం తీస్తూ వచ్చింది గంగమ్మ. అమ్మగారు, రావుగారి మేనకోడలమ్మగారు అంటూ చెప్పారు. ఓ, పనా పాట, ఇక్కడంతా పొలాల్లో సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చెక్కింగ్కి వచ్చిందన్నమాట. ఆ మాటతో చాలామంది ఏకీభవించారు. కొందరు క్లుప్తంగా ఊరుకున్నారు. కారులో మెల్లగా ఇంటికి వస్తుంటే వసంత్ వస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే టక్కున ఆపింది కారు. హలో ఇంజనీర్ గారు, ఏమిటి పాదయాత్ర చేస్తున్నారు అంటూ నవ్వుతూ పలకరించింది మధురిమ. దేవతలు ఎక్కడన్నా దర్శనమిస్తారేమోనని అంటూ అర్ధోక్తిలో ఆపాడు వసంత్. దేవతలని తర్వాత వెతుక్కోవచ్చు, ముందు కారెక్కండి. ఎక్కకేం చేస్తాను, నా పాదయాత్ర ఫలించి దేవతా దర్శనం లభించిందిగా అంటూ డోర్ తీసి కారులో ఎక్కి కూర్చున్నాడు. మధురిమ కిలకిలా నవ్వింది. ఆ నవ్వుకి తన్మయుడై చూస్తూ ఉండిపోయాడు ఆమెకేసి. అది గమనించి చప్పున ఆపింది మధురిమ. ఏమిటి అలా చూస్తున్నారు అని అడిగింది. మధురంగా మంజుల నాదంగా ఉన్న నీ నవ్వును అన్నాడు. అబ్బా, ఈరోజు ఉద్యోగం సార్థకం చేసుకున్నారే. ఏమిటో ఆ సార్థకత? న్యాచురల్ గ్యాస్ అన్నందుకు చక్కగా గ్యాస్ కొట్టి అంటూ మరోసారి నవ్వింది. ఎంత ఇన్సల్ట్ అంటూ కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకోసాగాడు. అసలే చలిగా ఉంటే మీకు ఆ చెమటలా పట్టింది? పడుతుంది. హిమాలయంలో కూరుకుపోయిన పక్కన మధురిమ ఉంటే కావలసినంత చెమట పడుతుంది. ఆ మాటకి మళ్ళీ నవ్వింది మధురిమ. ఇంతకీ మీరు డెహ్రాడూన్ వచ్చాక ఏం చూశారు? నిన్ను చూశాను. బా, ఏం జోక్ వినిపించారు. నన్ను రాకముందే ఢిల్లీలోనే చూశారుగా. అవుననుకో అని ఆగి ఏవీ చూడలేదు అన్నాడు. ఎందుకని? చూపించేవాడు లేక. ఎవరు చూపించాలి? వెడితే అవే కనిపిస్తాయి. ఒంటరిగా వెళ్ళలేను, తోడుండాలి, లేకపోతే నాకు భయం. అతననే ధోరణికి చాలా నవ్వొచ్చింది మధురిమకి. నన్ను రమ్మంటే నేనే వచ్చేదాన్నిగా. అయితే రేపురా, ఆదివారం ఎక్కడికి వెడదాం అని అడిగాడు. సహస్రధార అంది మధురిమ. ఆల్ రైట్, ఎన్నింటికి రాను? మీరు మా ఇంటికి రండి, సరిగ్గా 8 గంటలకి. ఓకే. ఇంతకీ అడగటం మర్చిపోయాను, కారులో ఎక్కడి నుంచి వస్తున్నారు? పొలం చూడటానికి వెళ్ళాను. నిజంగానే? కాదు, ఆ పొలం దగ్గర మీరు కనబడతారేమోనని చూడటానికి వెళ్ళాను అంటూ మందహాసం చేసింది. ఇల్లు ఇంకాస్త దూరంలో ఉందనంగా కారు దిగిపోయాడు వసంత్. రేపులోని తీపిని ఊహించుకుంటూ మధురిమ లోపలికి వచ్చేసింది. ఆ మర్నాడు ట్రిమ్గా తయారై వచ్చాడు వసంత్. అతను వచ్చేసరికి రెడీగా ఉంది మధురిమ. ఓ చిన్న బాస్కెట్లో టీ ఫ్లాస్కు, 2 గ్లాసులు, ఓ చిన్న స్టీల్ క్యారియరు, మరో చిన్న టిఫిన్ బాక్సు, ఓ వాటర్ బాటిల్ అన్నీ చక్కగా సర్ది ఉంచింది మధురిమ. అన్నీ రెడీ అయ్యాయా అని అడిగాడు నవ్వుతూ. ఓ, మీరు రావడమే ఆలస్యం. మీ మామయ్య లేరా? లేరు, ఉదయం ముస్సోరి వెళ్ళారు. అయితే మనం టాంగాలో పెడదామా? ఎందుకు? బస్సులో పెడదాం. సరిగ్గా 1 గంటలో బస్సు ఉంది ఇక్కడి నుంచి. సరే పద, బస్టాండ్కి టాంగా మాట్లాడతాను, త్వరగా చేరుకోవచ్చు అంటూ ముందుకు దారి తీశాడు వసంత్. అతని వెనకే బాస్కెట్, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చింది మధురిమ. 2 జడలు అల్లుకుని సగానికి పిన్నులు పెట్టుకుంది. ఎడమ చేతికి వాచి, కుడి చేతికి ఒక జత బంగారు గాజుల మధ్య 6 డజను ముదురు నీలం గాజులు, చెవులకు ఆర్టిఫిషియల్ నీలం రాళ్ల పోగులు, నీలం రంగు బిన్ని సిల్క్ చీర, అదే రంగు జాకెట్టు నీలి కలువలా కనిపించిందా క్షణంలో అతని కళ్లకు. టాంగాలో బస్టాండ్ చేరుకొని సహస్రధార దగ్గర దింపే బస్సు ఎక్కారు.
డెహ్రాడూన్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది సహస్రధార. అతిలోక రమణీయమైన ప్రకృతి సంపదను పుణికిపుచ్చుకుని చూపర్ల హృదయాలను ఆనందతరంగా మాలిక డోలికలలో ఊగులాడిస్తూ అత్యంత సుందరమైన ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది సహస్రధార. గంధకం కలిసిన ఆ నీరు చాలా ఆరోగ్యకరమైనదిగా భావించి చాలామంది స్నానాలు చేస్తుంటారు. చిన్న పిల్లల ఆమె నీటి మధ్యన ఉన్న బండరాళ్ల మీద చెంగున లేడిలా గంతులు వేస్తుంటే తనలో తనే నవ్వుకున్నాడు వసంత్. నీకీ సహస్రధార బాగా తెలుసేమిటి అన్నాడు బైనాకులర్లోంచి చూస్తూ. తెలుసు, వెనక వచ్చానొకసారి, మామయ్య తీసుకొచ్చారు. మీకు నచ్చలేదేమిటి? నచ్చకపోవడమా? ఈ నీళ్లని, ఈ పక్కన ఉన్న కొండను, నిన్ను చూస్తుంటే ఇక్కడి నుంచి కదలబుద్ధి కావడం లేదు. ఇక్కడేం కదలకండి, ఇక్కడే కూర్చోండి, రోజు క్యారియర్లో మీల్స్ పంపిస్తాను అంది నవ్వుతూ. అలాగే అంటూ నవ్వాడతను. నిజంగానే ఇలాగే కూర్చుండిపోయారు, ఇంతకంటే చూడవలసినవి చాలా ఉన్నాయి అంది నవ్వుతూ. అవి కూడా చూపించి పుణ్యం కట్టుకుంటే అంటూ నవ్వాడు వసంత్. ముందు ఇవి తినండి, తర్వాత మాట్లాడుకుందాం అంటూ టిఫిన్ బాక్స్లోంచి స్వీటు, టిఫిన్ క్యారియర్లోంచి పూరీలు, కూర బయటికి తీసి అన్నీ చక్కగా పెట్టి అతనికి అందించింది. మీరు కూడా తినండి మరి అన్నాడు అవి అందుకుంటూ. ఇవిగో ఇవి నావి అంటూ తనవి చూపించింది బాక్స్లోంచి. అవి ఆరగించి టీ తాగి లేచి ఇంకా బయలుదేరదాం అని అడిగాడు వసంత్. వెడదాం కానీ మీరిక్కడే ఉండిపోతానన్నారు, ఇంతకంటే గొప్పవి చూడతగ్గవి ఉన్నాయన్నారుగా అంటూ నవ్వాడు వసంత్. ఇద్దరూ తిరుగుముఖం పట్టారు. ఏమంటున్నారు మీ మామయ్య అని అడిగాడు ఉపోద్ఘాతంగా. ఏముంది అనేందుకు, నేను మా ఊరు వెడతానన్నాను, వద్దు ఉండిపో అన్నారు. అంతేనా? భావన చేసుకో అన్నారా? అది అన్నారు. గిరిబాబును చేసుకుని ఇక్కడే ఉండిపో అని అడిగారు. నేను ఆలోచించి చెబుతానన్నాను అంది మధురిమ. ఆ మాటకి మాడిపోయింది వసంత్ ముఖం. నీకతన్ని చేసుకోవాలనుందా? లేదు, అతను మా మామయ్యకు స్వంత కొడుకు కాదు, పెంపకం. అతని ధోరణే నాకు నచ్చదు. నాకెందుకు అతన్ని చేసుకోవాలని లేదు. మీ మామయ్య ఆ మాట అంటే ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకేం భయం లేదు. నేనే ఇల్లు తప్ప గతిలేని దానిని కాదు. చదువుకున్నాను, మా ఊళ్ళో ఉద్యోగం చేయలేనా? అత్తయ్య ఇచ్చిన స్వంత ఇల్లుంది, బతకలేకపోను. వీళ్ల కోసం నా మనసు చంపుకోను కూడా అంది నిక్కచ్చిగా. మధురిమ ధైర్యానికి మనసులోనే సంతోషించాడు. ఆడపిల్లలు అలా ధైర్యంగా ఉంటే నాకు చాలా సంతోషం అన్నాడు వసంత్ నవ్వుతూ. మధురిమ చిన్నగా నవ్వి ఊరుకుంది. అయితే మీ మామయ్యతో చెప్పి రాలేదన్నమాట? లేదు, చెప్పాలన్నా ఆయన ఊళ్ళో లేరు కదూ. అవునులే అంటూ ఆగిపోయాడు. ఏమిటి సందేహంగా ఆగిపోయారు అని అడిగింది మధురిమ. ఏం లేదులే, నెక్స్ట్ సండే ఎక్కడికి వెడదామా అని. తాపకేశ్వరం అంది టపీమని. ఆల్ రైట్, అయితే వచ్చే ఆదివారం వరకు కనిపించవన్నమాటేగా. ఏం రోజు వచ్చి కనిపించాలా? చిలిపిగా అడిగాడు. అవును. ఎందుక అంటే ఏం చెప్పాలి? మీ మనసును అడగండి, చెప్తుంది. నా మనసు ఏదో చెప్పకపోతే ఇక్కడికి నీతో ఎందుకు వస్తాను? మరికనేం అంటూ ఓరగా చూసింది అతని వంక. ఇలా మన్మథ బాణాలు వేయడం మటుకు బాగా వచ్చు అంటూ నవ్వాడు వసంత్. ఇల్లు రానే వచ్చింది. టాటా అంటూ మధురిమ లోపలికి వెళ్ళిపోతూ. టాటా, రేపు ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఇటు కనిపించే వెడతాలే. ఆ మాటకి పున్నమి రేడులా విరిసింది మధురిమ వదనం. అతను వెళ్ళిపోయేదాకా ఉండి అప్పుడు లోపలికి నడిచింది. ఆమె లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా రావుగారు దర్శనమిచ్చారు. ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగాడు. సహస్రధారకి వెళ్ళాను మామయ్య. గిరి కూడా వచ్చాడా నీతో? లేదు మామయ్య, అతను నాకు కనిపించలేదు ఈరోజు అంటూ లోపలికి వెళ్ళిపోయింది మధురిమ. ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి తిన్నగా లోపలికి వెళ్ళిపోయాడు రావు. వసంత్ ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసున్నాయి. పిలుద్దాం అనుకుంటూ ఉండగా లోపల నుంచి పెద్దగా నవ్వులు వినిపించడంతో అదిరిపడి వద్దు వద్దు అనుకుంటూనే కిటికీలోంచి చూశాడు. గిరిబాబు కౌగిలిలో గంగ అసభ్యకరమైన స్థితిలో వారిద్దరూ కనిపిస్తుంటే చూడలేక యువతలకు వచ్చేశాడు వసంత్. అతని మనసులో ఆగ్రహావేశాలు అధికమైన ఏం చెయ్యలేక నిస్సహాయంగా ఓ చెట్టు పక్కన నిలబడిపోయాడు. ఛీ, గంగ ఇంత విశ్వాసఘాతుకురాలు. దేవుని లాంటి అన్నయ్యకి భార్య అయి ఉండి ఇలా ప్రవర్తించడం ఆమెకే చెల్లింది. అన్నయ్య పోగానే ఇన్నాళ్ల స్మృతులు అతనితో పాటే పోయాయా? కొడుకు ఇలాంటి వాడని తెలియక మధురిమనిచ్చి చెయ్యాలనుకుంటున్నాడు రావు. ఇంతకంటే నరకం వేరే ఏముంటుంది మధురిమకి? ఏమైనా జరగని మధురిమ ఈ దుర్మార్గుడి పాలపడకూడదు. రావుగారు ఏమనుకున్నా సరే మధు జీవితం నాశనం కాకూడదు. అంతవరకు వస్తే తను చూసింది బయట పెట్టడానికి జంకడు. మరో పావు గంటకి తలుపు తీసుకుని బయటకొచ్చిన గిరిబాబు చెట్టచాటునున్న వసంత్ని గమనించకనే బయట నిశీదిలో కలిసిపోయాడు.
మెల్లగా అడుగులో అడుగు వేస్తూ లోపలికొచ్చాడు వసంత్. గిరిబాబు కానీ ఎదురుపడ్డాడా ఇతనికి అని కంగారు పడింది గంగ. అయినా ఆ కలవరపాటుని కప్పిపుచ్చుకొని, ఎక్కడికి పోయావు? ఆదివారం పూట కూడా ఇంట్లో ఉండవేమిటి అని అడిగింది గంగ. వసంత్ మాట్లాడలేదు. రా తిందువు గాని, ఆ చపాతీలు కాస్త చల్లారిపోయే ఉంటాయి. ఇప్పుడేమొద్దులే, నాకు ఆకలిగా లేదంటూ ముభావంగా జవాబిచ్చి మంచం మీద ఒరిగిపోయాడు. మాటన్నా మాట్లాడవు, రావడం, తినటం, నిద్రపోవటం, ఇదేనేమిటి నీ పని అని అడిగింది గంగ. అంతే వదినా, నాకు పని ఎక్కువైపోతోంది. బడలిక పెరిగిపోయింది. ఇల్లు చూడగానే నిద్ర ముంచుకొస్తోంది. ఇలా అయితే మీ ఆవిడ ఊరుకుంటుందా అని అడిగింది నవ్వుతూ. ఊరుకుంటుందో ఊరుకోదో, ఇంకా నాకు ఆవిడ రాలేదుగా అని జవాబిచ్చాడు వసంత్. అవునులే, పెళ్లి చేసుకో అంది గంగ సలహాగా. ఆ మాటకి జవాబు చెప్పలేదు వసంత్. అటు పక్కకు తిరిగి పడుకున్నాడు. ఆదివారం అందరికీ వారానికే వచ్చిన మధురమికి మటుకు ఏ నెలకో వచ్చినట్టుంది. ఆదివారం తామిద్దరూ తాపకేశ్వరం వెళ్దామనుకున్నారు. అది వెళ్ళొస్తే గాని తన ఆరాటం తీరదు. లాల్కి చెప్పి స్వీట్లు తయారు చేయించింది. బూందీ దగ్గరుండి తనే తయారు చేసింది. అన్నీ సర్దింది. డెహ్రాడూన్కి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉంది తాపకేశ్వరం. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్హీ వరకు బస్సులు నడుస్తాయి. గార్హీ తర్వాత 0.5 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళాలి. మహాశివరాత్రి నాడు గొప్ప తిరణాలు జరిగే ఆ గుడిలో వెలిసిన దైవం పరమశివుడు. మామయ్య, తాపకేశ్వరం వెడుతున్నానంటూ ముందుగానే చెప్పింది మధురిమ. ఎవరెవరు వెడుతున్నారు అని అడిగాడు రావు. నేను వెడదామనుకుంటే తాను కూడా చూడలేదని వస్తానని అన్నారు వసంత్ బాబు అంది మధురిమ. ఆ మాటతో గంభీరంగా మారిపోయింది రావుగారి ముఖం. తను అనుకున్నట్టు గిరిబాబు మధురిమ కలిసి వెళ్లడం లేదు. వసంత్ ఎక్కడ కనిపించాడని అడిగాడు. మొన్న మన ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఏదో మాటల సందర్భంలో చెబితే తను వస్తానన్నారు. నాకు కూడా తోడుంటారని రమ్మన్నాను. సరిగ్గా టైంకొచ్చాడు వసంత్. రావుగారిని చూసి మనసులో కాస్త సందేహించాడు. మధురిమ చెప్పిందో లేదోనని. అతని అనుమానాలు పటాపంచలు చేస్తూ మధురిమ వెళ్ళొస్తాం మామయ్య అనేసరికి అవాక్కయ్యాడు. రావుగారు తల ఊపి ఊరుకున్నారు. మధు, నీకెంత ధైర్యం అని అడిగాడు వసంత్ బయటకు వచ్చాక. బాగుంది, ధైర్యం లేకపోతే చేసేదేముంది? ఇంట్లో ఉన్నప్పుడు మామయ్యకి చెప్పకుండా ఎలా రానో? నిజమేలే అంటూ ఎక్కండి అన్నాడు జీప్ చూపించి. అరే, మీ ఆఫీస్ జీప్ తెచ్చారేమిటి అని అడిగింది నవ్వుతూ. లేకపోతే నడిచి వెడదామా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ అని నవ్వాడు వసంత్. ఇంతట్లో తను వెలితిపడటం దేనికని కారులో వెళ్ళండి అని చెబుదామని వచ్చిన రావు జీప్ ఎక్కి కదిలిపోతున్న వారిని చూస్తూ 2 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. తాపకేశ్వరం చేరుకుని పరమేశ్వరుని దర్శించాక అంతవరకు అటు ఇటు అసహనంగా ఊగుతున్న హృదయాలకి ప్రశాంతత చిక్కినట్లయింది ఇద్దరికీ. ఏదో తెలియని పవిత్రత, ప్రశాంతత ఈ దేవాలయ సందర్శనంలో లభించకపోతే ఎక్కడెక్కడి తీర్థాలను సేవించడానికి భక్తులు ఆయత్తపడరు. బహుశా దైవభక్తి అంటే అదేనేమో అనుకుంటూ హృదయపూర్వకంగానే చేతులు జోడించింది మధురిమ. లోపల దర్శనాలయ్యాక కాస్త దూరంగా ఉన్న బండరాయి మీద కూర్చున్నారిద్దరూ. మంచు ధారాళంగా పడుతూ ఉండే ప్రాంతం కనుక అక్కడి ఇళ్ళు కానీ గుళ్ళు కానీ వాటికి అనుగుణంగానే కడతారు. చలి గజగజలాడించిన డెహ్రాడూన్లో అన్ని వినోదాలు ఉన్నాయి. సినిమా హాళ్లున్నాయి. కాలక్షేపం కోసం లయన్స్ క్లబ్బు, రోటరీ క్లబ్బులే కాక మరో కొన్ని క్లబ్బులు కూడా ఉన్నాయి. మ్యూజిక్ హౌస్లున్నాయి. చూసి ఆనందించడానికి చుట్టూరా అనేక రమణీయ ప్రదేశాలున్నాయి. కాస్త చొరవ ఉంటే కొత్తవారి స్నేహ పరిచయాలు కలుగుతాయి. కొత్త చోటైనా కొద్దిపాటి భాష తెలిసినా హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు. తాము తెచ్చినవి ఆరగించిన తర్వాత మధురిమ తపోవనం కూడా చూసి వెడదామా అని అడిగాడు. వెడదాం, ఇంకా చాలా టైం ఉందిగా, పదమరి అంటూ ముందుకు దారితీశాడు వసంత్. తపోవనం అన్నది పేరును బట్టే తెలుస్తుంది అది ఒక ఆశ్రమమని. తెల్లని మంచు పచ్చని చెట్లని కప్పేస్తుంది. చిరుగాలికి సయ్యాటలాడే కొమ్మలు కొన్ని కదలక అలవోకగా మాత్రమే కనిపిస్తున్నాయి. బాగా పొద్దు పైకొచ్చాక సూర్యుని వెచ్చని కిరణాలకు ఆ హిమమంతా కరిగి నీరై ఆ చెట్ల మధ్య నుంచి చిన్న చిన్న రాళ్ల గుండా ప్రవహిస్తూ అదొక దివ్యానుభూతిని కలిగిస్తూ ఉంటుంది. అవన్నీ తన్మయురాలై చూస్తుంది మధురిమ. ప్రకృతిలో ఎన్ని అందాలున్నాయి, ఎంత రసానుభూతిని కలిగిస్తాయి. ప్రశాంతమైన ఈ పరిసరాలలో సర్వం మరిచి ఆకులో ఆకుల, మంచులో ఓ మంచు బిందువులా మారి తాధ్యాత్మ్యం చెందగలిగితే అంతకంటే కావలసిందేముంది? అన్ని బాధలు, అన్ని అలజడులు ఎటుపోతాయి, ఆ మంచులాగే కరిగిపోతాయి అనుకుంది మధురిమ. తన పేరులాగే మధురంగా ఊహించుకుంటూ. వసంత్ కూడా ఈ వాతావరణానికి, ఈ ప్రయాణానికి పూర్తిగా ఆనందిస్తున్నట్లే అతని ముఖం చూస్తే తెలుస్తోంది. ఈ ప్రయాణాలతో, ఈ కలిసిమెలిసి తిరగడాలతో మరింత సన్నిహితులైనట్టే కనిపించారు.
మధురిమ, నీ పుణ్యమా అని దగ్గరవన్నీ చూసి వచ్చాం. నాకు నిజంగా సుదినం అన్నాడు ఆపేక్షగా. తిరుగు ప్రయాణంలో ఇవన్నీ మనం మనసులో చిరకాలం దాచుకోవలసిన మధుర స్మృతులు అంది మధురిమ. అవును, ఈ ప్రయాణాలను నేను ఏనాడు మర్చిపోలేనన్నాడు చొరవగా ఆమె చెయ్యందుకుని నొక్కి వదులుతూ. అతని స్పర్శ ఆమెలో కరెంట్ షాక్ తగిలినట్లయింది. సిగ్గుతో మల్లెమొగ్గలా ఉన్న ఆమెనే చూస్తూ తన్మయుడయ్యాడు వసంత్. దారి పొడవునా ఎవరూ మాట్లాడుకోలేదు. ఆమెను ఇంటి దగ్గర దింపి తను వెళ్ళిపోయాడు వసంత్. మధురిమ తీయని తలపులతో లోపలికి వచ్చి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎవరూ పలకరించకుండా తన తీయని స్వప్నాలకు ఎవరూ అంతరాయం కలిగించకుండా తలుపు వేసుకుని లోపల మంచం మీద వాలిపోయింది మధురిమ. మధురిమకి ఇక్కడ చేద్దామన్న పని ఉండదు. ఎప్పుడూ నీళ్లు కాగుతూ ఉంటాయి. సన్న సెగ మీద టీ డికాషన్ మరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ కలుపుకొని తాగొచ్చు. నౌకర్లాల్ సమస్త చాకిరీ చేస్తాడు. అయినా ఎవరున్నారు కనుక ఉన్న ముగ్గురు పెద్దవారే. పిల్లలుంటే ఇంత పాలన చాకిరీ ఎక్కువ. అవేం లేవు కనుక వాళ్ళకి పని తక్కువే. ఆ రోజంతా రావుగారు ఆలోచనల మధ్య సతమతమయ్యాడు. మధురిమ ఇలా వసంత్తో తిరుగుతోంది. ఈ గిరిబాబు ఎక్కడ తిరుగుతున్నాడో అసలు కంటికే కనబడడు సరిగ్గా. మధురిమ, ఎక్కడెక్కడ తిరిగారు, ఏవేం చూసొచ్చారు అని అడిగాడు భోజనాల దగ్గర. తాపకేశ్వర స్వామిని చూశాం, తపోవనం చూశాం అంది ఉత్సాహంగా. బాగుంది అని ఆగి, డాకేపత్తర్ కూడా చూసి రాకపోయారా? వెళ్ళలేదు అంది ముభావంగా. అది కూడా చూడతగింది అంటూ తన భోజనం ముగించి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఉదయమే తయారైంది మధురిమ. ఆశ్చర్యంగా చూసి, ఎక్కడికమ్మా అని అడిగాడు రావు. నేను అలా పొలాలకేసి వెళ్ళొస్తాను మామయ్య, చెరుకు కొట్టిస్తున్నారట అంది మధురిమ. వెళ్ళిరామ్మా, నేను గిరిని వెళ్ళమన్నాను, వెళ్ళాడో లేదో. వెడితే ఇద్దరు కలిసి రండి భోజనానికి అన్నాడు రావు. అలాగేనన్నట్టు తల ఊపి కారులో వెళ్ళిపోయింది మధురిమ. కారులో కూర్చున్నంతసేపు ఆలోచనలన్నీ మేనమామ చుట్టూ తిరుగుతున్నాయి. నిజంగా రామయ్య ఋషిలా ఉంటాడు. ఆ 4 గోడల మధ్య కూర్చుని ఉంటే పాపం జీవితంలో ఏం సుఖం అనుభవించాడు. అత్తయ్య అక్కడ, ఈయన ఇక్కడ. ఏం డబ్బు సంపాదిస్తే ఏం, గానుగెద్దులా కష్టం చేస్తూ డబ్బు కూడబెట్టడంలో మనసు లగ్నం చేసి ఏ ఆనందానుభూతులు నోచుకొని వాడయ్యాడు. సారవిహీనమైన ఆ జీవితంలో ఏముంది ఆనందించడానికి? ఆ డబ్బు చూసి ఆనందించాల్సిందే. చివరికంత కష్టపడి సంపాదించిన డబ్బు ఎవడినో పెంచుకుని వాడి కంటగడుతున్నాడు. ఏం విచిత్రం! తనది అంటూ చెప్పుకోవడానికి పిల్ల, పాప, ఇలా మామయ్యని గురించి ఆలోచిస్తూ సానుభూతి చూపించుతూ పొలం చేరుకుంది మధురిమ. అక్కడ గట్టు మీద నిలబడి ఉన్నాడు వసంత్. ఏమిటి ఇంజనీర్ గారు డెహ్రాడూన్ వదిలి పల్లెసీమకి వేంచేశారు అంది నవ్వుతూ. ఆమెని ఆ క్షణంలో చూసేసరికి పట్టరాని ఆనందం కలిగింది వసంత్కి. చెరుకు కొడుతున్నారు కదా, చూద్దామని వచ్చాను అన్నాడు వసంత్. నేను అందుకే వచ్చాను, ఓసారి చూసిపోదామని. మీరున్నారుగా, చూసుకోండి, నేను వెళ్తున్నాను అంది నవ్వుతూ. నాదేముంది, ఇవన్నీ మీవేగా, మీరుండటమే మంచిది అన్నాడు వసంత్. ఆ పప్పులే మన దగ్గర ఉడకవు ఇంజనీర్ గారు. మా మామయ్య మీకు జీతం ఇచ్చేది ఎందుకు అంది మధురిమ. వసంత్ మందహాసం చేసి, సరే అయితే మీరింటికి వెళ్ళిపోండి అన్నాడు. తోడు లేందే ఏ పని చేయలేనన్నారుగా, అందుకే మీకు తోడుగా కూర్చుంటానులేండి. మీ పొలాల దగ్గర ఎక్స్కర్షన్ల వరకు ఈ తోడును పరిమితం చేయకపోతే నా జీవితం అంతా తోడు నీడుగా ఉండరాదా అని అడిగాడు. ఆ మాటకి మధురిమ తల వంచుకొని, మీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఎందుకు రాను? మధురిమ, ఈ ముసుగులో గుద్దులాట దేనికి గాని, మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాడు వసంత్. చేసుకుందాం, మామయ్యతో వీలు చూసుకుని చెప్పేస్తాను. చెప్పు, నీ శుభవార్త కోసం ఎదురు చూస్తుంటాను. అలాగే నన్నట్లు తల ఊపి అతని సరసన నిలబడింది మధురిమ. దూరం నుంచి క్యారియర్తో వస్తున్న గంగమ్మ కళ్ళల్లో ఈ భయంకర దృశ్యం కనిపించి కుతకుతా ఉడికిపోయింది. ఏమిటో మీరు దారి తప్పి వచ్చినట్లున్నారే వ్యంగ్యంగా అడిగింది. గంగమ్మ కళ్ళల్లోని అసూయను చాలా సులభంగా పసికట్టాడు వసంత్. మధురిమ ఆ మాటకు చిరునవ్వు నవ్వి, బాగున్నారా అని అడిగింది. కల్లా కపటం లేని నిర్మల హృదయురాలు మధురిమను, సకల గుణాభిరాముడి లాంటి గంగమ్మను పక్కపక్కనే చూస్తూ తనలో తానే నిట్టూర్చాడు వసంత్. ఇంకిక్కడ పని నేను చూసుకుంటాను కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళవయ్యా అంది గంగ. రండి, కారులో వెళ్దాం అంటూ ఆహ్వానించింది మధురిమ. వసంత్ బాబు వెంటనే కారు ఎక్కాడు. కారు డెహ్రాడూన్ వైపు సాగిపోయింది. రావుగారి బంగాళాలోకి అడుగు పెడుతూ చుట్టూ కలిగి చూశాడు సోనీలాల్. నౌకరు లాల్ బయటకు వచ్చి సోనీలాల్ కేసి ప్రశ్నార్థకంగా చూశాడు. రావుగారున్నారా అని అడిగాడు. ఆ ఉన్నారు, లోపలికి వెళ్ళండి. సోనీలాల్ లోపలికి వచ్చేసరికి రావుగారు ఏదో పుస్తకం చూసుకుంటున్నాడు. నమస్తే రావుజీ అన్నాడు సోనీలాల్. నమస్తే, బయటియే అంటూ కుర్చీ చూపించాడు రావు. ఇతన్నెక్కడో చూసినట్లుందే అనుకుంటూ
అతను జేబులోంచి ఒక ఫోటో తీశాడు. అది రావుకి అందిస్తూ, ఈ ఫోటో చూడండి అన్నాడు. రావు ఆశ్చర్యంగా అందుకుని చూసి అదిరిపడి, ఈమె ఎక్కడుంది అని అడిగాడు ఆదుర్దాగా. సోనీలాల్ విషాదంగా నవ్వి, మరణశయ్య మీద, మీకు అవకాశం ఉంటే ఒకసారి వచ్చి చూడండి, మీకోసం ఆమె ప్రాణం కొట్టుకుంటోంది అన్నాడు. ఆ మాట వింటూనే టపీమని లేచి నిలబడ్డాడు రావు. అతని వళ్ళంతా చెమట పట్టిపోయింది. పదండి అంటూ బయటకొచ్చి కారు మధురిమ వేసుకుని వెళ్ళిందని గుర్తొచ్చి, లాల్ ట్యాక్సీ తీసుకురా అంటూ అరిచేసరికి లాల్ చిటికలో బయలుదేరి ట్యాక్సీని కుదుర్చుకొచ్చాడు. ఎక్కండి, ఎక్కి ఎక్కడికో చెప్పండి అన్నాడు బ్యాక్ సీట్లో చేరగిలబడుతూ. సోనీలాల్ చెప్పాడు. ట్యాక్సీ అటుకేసి బయలుదేరింది. కారులో కూర్చున్న సోనీలాల్ మనసు ఎలా ఉందో గాని రావు మనసు మాత్రం గతంలోకి తవ్వుకుపోతోంది. జేబులోంచి సోనీలాల్ ఇచ్చిన ఫోటో తీశాడు. అందులో ఓ 25 అందమైన యువతి చిరునవ్వు నవ్వుతూ నిలబడింది. ఆ ఫోటోను ముద్దు పెట్టుకున్నాడు. డియర్ మంజు, ఇన్నాళ్ళు ఏమయ్యావు, ఎక్కడున్నావు? చివరికి ఈనాడు మరణశయ్య మీద దర్శనమిస్తావా అనుకున్నాడు కళ్ళు కాలువలు కడుతుండగా. దిగండి. సోనీలాల్ కంఠానికి చటుక్కున కారు దిగాడు రావు. అది చిన్న ఇల్లు, పైనంతా రెల్లుగడ్డి కప్పబడి ఉంది. పక్కనే చిన్న వాగు ప్రవహిస్తూ ఆ ప్రాంతానికో వింత అందాన్నిస్తుంటే ఆ ఇల్లు చుట్టూ ఉన్న చెట్ల మధ్య తపోవనంలా ప్రకాశిస్తోంది. రండి అంటూ లోపలికి దారితీశాడు సోనీలాల్. అమ్మా మంజు, ఆయన వచ్చారమ్మా అన్నాడు మంచం దగ్గరగా వెళ్ళి తన భాషలో. ఆ మాట ఆమెకెలా వినిపించిందో చటుక్కున కళ్ళు తెరిచింది. రావు చటుక్కున ఆమె ముందుకొచ్చి ఆమె పక్కనే కూర్చుంటూ మంజు అని పిలిచాడు ఆందోళనగా. అతన్ని చూడగానే ఆమె కళ్ళు మెరిసిపోయాయి. చిక్కి శల్యమై మృత్యుదేవతతో పోరాడుతున్న ఆమెను చూసేసరికి రావు కళ్ళంబడి నీళ్లు ధారగా కారసాగాయి. ఆమె ముంగురులు సవరిస్తూ మాటలు రాక మూగవాడిలా మారిపోయాడు రావు. ఆమె కళ్ళు అతన్ని చూడలేక చూస్తున్నాయి. అది గుర్తించిన రావు చటుక్కున వంగి ఆమె ఎండిపోయిన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. మీకోసం కొన ఊపిరితో బ్రతుకుతున్నాను అంది ఆయాసపడుతూ. ఆ మాట వింటూ జలజల కన్నీరు కార్చాడు రావు. అన్నయ్య, ప్రదీప్ని తీసుకురా అంటూ సోనీలాల్ కేసు తిరిగింది. లోపల గదిలో భోజనం చేస్తున్న 5 ఏళ్ల పిల్లాడిని తీసుకొచ్చాడు సోనీలాల్. వీడు మీ కొడుకు. నాకు ఓపిక ఉన్నంతకాలం పెంచాను. ఇప్పుడు నాకు రోజులు చెల్లిపోయాయి. వీడిని మీకు అప్పగించే సమయం దగ్గర పడిందనే మిమ్మల్ని పిలిపించాను. దయచేసి మీ బిడ్డను మీరు తీసుకువెళ్ళండి అంది. ఆ మాట వింటూ షాక్ తిన్నట్టయ్యాడు రావు. అమాయకంగా చూస్తున్న పిల్లాడిలో తన పోలికలు స్పష్టంగా కనిపిస్తుంటే మాటలు రాని మూగవాడయ్యాడు రావు. చూడటం తప్ప నోటి వెంట మాట పలుకు లేని అతన్ని చూసేసరికి చాలా బాధపడింది మంజూష హృదయం. నేను అబద్ధం చెబుతున్నాను అనుకున్నారా? ఇంకో అరగంటలోనో పావు గంటలోనో నేను ఈ ప్రపంచాన్ని వదిలిపోతాను. ఇలాంటి మరణశయ్య మీద అబద్ధం చెబుతారా అంది కన్నీళ్లు కారుస్తూ. ఆ కన్నీటిని చూస్తూ తనలో జ్వలిస్తున్న భీషణాగ్ని కీలలను అదిమి పడుతూ, మంజు, నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావని కాదు నా బాధ. నిజం చెప్పవలసి వస్తే వీడు పుట్టి ఇన్నాళ్ళైతే ఒక్కనాడైనా ఇంతవరకు తెలియచేయలేదు. నీదెంత కఠిన హృదయమా అని అన్నాడు రావు ఆవేదనగా. ఏం చెప్పను? చెప్పినా మీరు నమ్మకపోతే నా బ్రతుకేం కావాలి అని అడిగింది దీనంగా. ఇంకా ఏదో అడగాలని ఉంది రావుకి, ఏదో చెప్పాలని మంజూషకి ఉంది. కానీ ఆ సమాగమాన్ని చూసి ఓర్వలేని భగవంతుడు మరో 5 నిమిషాలకే మంజూష ప్రాణాన్ని లాక్కుపోయాడు. మాట్లాడుతూనే తమని వీడిపోయిన మంజూషను చూసి గొల్లుమన్నాడు సోనీలాల్. రావు కళ్ళ నుండి అవిరళంగా స్రవిస్తోంది కన్నీరు. బాబు తల్లి మీద పడి ఏడుస్తుంటే మెల్లగా 2 చేతులు వాడి మీద వేసి దగ్గరకు తీసుకున్నాడు. వీడు తన బిడ్డ, తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. తను చూడకుండానే వాడు పుట్టాడని కూడా తెలుసుకోకుండానే అజ్ఞాతంగా పెరుగుతున్న పసివాడు. ఆప్యాయంగా తన గుండెలకి హత్తుకున్నాడు. మా చెల్లెలి ఆఖరి కోరిక నెరవేర్చగలిగానంటూ కళ్ళు తుడుచుకుంటూ సోనీలాల్ ఆమె దేహాన్ని మంచం మీద నుంచి క్రిందికి దింపాడు. రావు పిచ్చివాడిలా చూస్తూ ఉండిపోయాడు. అతనలా కర్తవ్య మూఢుడై ఉండగానే మంజూష దేహం అంతిమయాత్ర సన్నాహాలు పూర్తి చేసుకుంది. ఆమె ఉత్తరాది యువతి. పూలదండలు ఆమె విడనిండా కప్పివేస్తుంటే, మీరు తెలుగువారు, మీ పద్ధతుల ప్రకారమే కానియండి అంటూ సోనీలాల్ అవతలికి తప్పుకున్నాడు. పెళ్లికైనా చావుకైనా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాషీయులకి ఒక్కో రకంగా జరగడం కద్దు కనుక సోనీలాల్ ఆ మాట అనడంలో తప్పులేదు. 6 నెలలు తనతో కలిసి సహచర్యం నేర్పిన మంజూష తన అర్ధాంగిగానే వారు గౌరవిస్తున్నారు. తనేమీ జంకలేదు రావు. వెంటనే పసుపు కొమ్ము ఆమె మెడలో కట్టి తమ ఆచారం ప్రకారమే ఆమెని తరలించుకుపోయి ఆమె చితికి నిప్పంటించాడు. అతని గుండెలాగే బగ్గుమంది ఆమె చితి. మంజూష, ఒకనాటి నా తెలివిహీనతను నువ్వు ఓరిమితో సహించి మనసులోనే నన్ను ఆరాధిస్తూ
నీ జీవితాన్ని తెల్లవార్చుకుని పోయావని రూఢిగా తెలుస్తోంది. భాషలు వేరైనా మనం ఎవరం, ఎక్కడి వారమో అయినా ప్రేమకు మాలిన్యం లేదంటూ నిండు మనసుతో నన్ను ప్రేమించావు. అయితే నీ అపార ప్రేమ వాహినిలో ఓలలాడని దౌర్భాగ్యం నాది అనుకుంటూ కన్నీళ్లు కార్చాడు రావు. రండి వెళ్ళిపోదాం అంటూ సోనీలాల్ రావు భుజం మీద చేయి వేశాడు. సోనీలాల్, మీరు ఈ ప్రాంతానే ఉంటూ కనీసం ఒక్కసారైనా నాకు తెలియపరచలేదు. నువ్వు రాలేదు, మంజూష రాలేదు. కనీసం మంజూషకి పిల్లాడు పుట్టాడని కూడా ఏనాడు తెలియచేయలేదు. ఎంత కఠినలా మీరు అని అడిగాడు. వచ్చేవాడినే, కానీ నా చెల్లెలు వద్దని ఆంక్ష పెట్టింది. మీరు బాగా డబ్బున్నవారు, మీ అనురాగానికి చిహ్నంగా పుట్టినవాడే అయినా మీ ఆస్తి కోసం మేము ఆశపడి మీ అబ్బాయిని చెబుతున్నామని అపోహపడతారని, అంతకంటే అవమానం మరోటి ఉండదని, వెళ్ళొద్దని అన్న మా మంజు రాను రాను మా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేకపోవడంతో ఆమెకు దిగులు, మనోవ్యధ, మీ గురించిన బెంగ దాన్ని మృత్యుముఖంలోకి ఈడ్చుకుపోయాయి. ఇంకా తప్పని పరిస్థితులలో మీకు బాబును అప్పగించాం. నేను మిలిటరీలో సెలెక్ట్ అయ్యాను, అటు వెళ్ళిపోతున్నాను. ఇంక ఈ పిల్లాడిని ఎవరు చూస్తారు అన్నాడు సోనీలాల్. రావు మనసు బాగా గాయపడింది. తనని మూగగా ఆరాధించి తన కోసం దిగులుతో ఓ అందాల సుందరిని మరణించడం భరించరానిదిగా ఉంది. తన ఆమెతో ఏవో దౌర్బల్యాలకి లొంగి పొందిన సుఖానికి గుర్తుగా ఆమె బిడ్డ తల్లి కావడం, అది గుప్తంగా దాచుకుని తనని పూర్తిగా అపార్థం చేసుకుని పేదరికంతో మగ్గుతున్నా దూరంగా ఉండిపోవడం, ఇవన్నీ ఊహించుకుంటేనే దుర్భరంగా ఉంది రావుకి. ఇక ప్రత్యక్షంగా మంజూష ఎంత నరకం అనుభవించిందో ఇక్కడికి వచ్చాక ఏడుస్తున్న ప్రదీప్ని చూసేసరికి అతని గుండె చెరువైపోయింది. చిరుగుల చొక్క, అతుకుల లాగు, పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నువ్విక్కడ ఉన్నంతకాలం చూడు బాబుని, వెళ్ళబోయే ముందు అక్కడికి తీసుకురా అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రావు. రావు ఇంటికి వచ్చేసరికి మధురిమ వచ్చుంది. డజను లంకణాలు చేసిన వాడిలా డీలా పడిపోయి వచ్చిన మేనమామను చూసి కంగారు పడింది మధురిమ. అదేం మామయ్య అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అని అడిగింది ఆదుర్దాగా. లేదమ్మా, కాసేపు పడుకుంటానంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే మధురిమ కాస్త దూరంలో ఉన్న డాక్టర్ విజయ బెనర్జీ దగ్గరకు వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకొచ్చింది. ఆయన రావుని బాగా ఎరుగున్న వ్యక్తి. డాక్టర్ వచ్చేసరికి రావు గుండె నొప్పితో విలవిల్లాడుతున్నాడు. ఒళ్ళు కూడా వేడిగా ఉంది. గబగబా టెస్ట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. టాబ్లెట్ వేసి మంచినీళ్లు తాగించాడు. చూడండి మిస్, ఈయనేదో మెంటల్ వరీతో బాధపడుతున్నారు, జ్వరం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి లేస్తూ, రాత్రికి అవసరమైతే లాల్ని పిలిపించండి, నా దగ్గరికి పంపించండి, లేదా గిరిబాబునైనా అంటూ బయటికి వస్తుంటే వాళ్ళకి మీలు తెలుసునా అని అడిగింది మధురిమ. ఇద్దరికీ తెలుసు అంటూ వెళ్ళిపోయాడు బెనర్జీ. ఉదయం అంత నవ్వుతున్న మామయ్య హఠాత్తుగా ఎందుకిలా అయిపోయాడు, అంత వర్రీకి కారణమేమిటి అనుకుంది దిగులుగా. 10:30కి సావకాశంగా వచ్చాడు గిరిబాబు. ఎక్కడికి వెళ్ళావు బావా, మామయ్యకి ఒంట్లో బొత్తిగా బాగులేదు అంది మధురిమ. ఏమైంది అని అడిగాడు గిరిబాబు. ఏమో మరి, ఉదయం అంతా బాగానే ఉన్నారు, సాయంత్రం ఎక్కడికి వెళ్ళారో ఏమో, వస్తూనే ఇలా మంచం మీద పడిపోయారు అంది దిగులుగా. డాక్టర్ని పిలిచావా? వచ్చి మందిచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. ఎవరు, బెనర్జీయేనా? అవును. అతడికి ఎందుకు, మరో డాక్టర్కి చూపించక అన్నాడు చిరాకు పడుతూ. ఏం, అతనైనా మంచి డాక్టరేగా. ఏం మంచి, నాకేం నమ్మకం లేదు అతని మీద. మధురిమ ఇంకేమీ వాదించదలుచుకోలేదు, అంచేత మౌనం వహించింది. మామయ్య, కాసిని పాలు తాగు అంటూ లేపి తాగించింది. నిద్ర వస్తే పక్కనే ఓ గంట ఒరిగింది. గిరిబాబు గదిలోకి వెళ్ళిపోతూ అవసరం వస్తే లేపు మధురిమ అంటూ ముసుగు బిగించి తన గదిలో పడి నిద్రపోయాడు. అతనికి గంగమ్మ కౌగిల్లోనే తెల్లవారుతూ పొద్దు కుంకుతూ ఉంటుంది. భార్య అంటూ విడిగా లేకపోయినా అతని భార్యలాగే సుఖపెడుతోంది గంగ. తెల్లవారిందో లేదో వెంటనే బయలుదేరొచ్చాడు డాక్టర్ బెనర్జీ. ఎలా ఉంది రావుగారికి అని అడిగాడు. అప్పుడే ముఖం కడుక్కుని వచ్చింది మధురిమ. రాత్రి మీరు చెప్పినట్టుగానే మందులు వేశాను, ఇంకా లేవలేదు, మీరు వచ్చి చూడండి అంటూ గదిలోకి తీసుకువెళ్ళింది. మామయ్య, డాక్టర్ గారు వచ్చారు, లేస్తావా అని అడిగింది. మంచం దగ్గరకు వెళ్ళి మెల్లగా కళ్ళు విప్పాడు రావు. ఎలా ఉందండి అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు బెనర్జీ. రావు మెల్లగా లేచి దిళ్ళకి ఆనుకొని కూర్చున్నాడు. బెనర్జీ ఆయన చెయ్యి అందుకొని నాడి చూశాడు. రాత్రి కంటే సుగుణంగానే ఉంది. అవే మందులు కంటిన్యూ చేయండి అంటూ ఇంజెక్షన్ ఇచ్చి లేచాడు. ఉండండి, టీ తాగి వెడుదురుగాని అంటూ గబగబా లోపలికి వెళ్ళి టీ కప్పుతో వచ్చింది. మేనమామకి తనే దగ్గరుండి ముఖం అది కడిగించి టీ ఇచ్చింది. ఒకసారే మీరు ఇలా అప్సెట్ అయిపోయారేమిటి అని అడిగాడు బెనర్జీ. ఇంతలో వసంత్ లోపలికి వస్తూ ఎలా ఉందండి అని అడిగాడు. అతన్ని చూడగానే వికసించింది మధురిమ ముఖం. నీకెవరు చెప్పారు అని అడిగాడు రావు.
లాల్ ఉదయం వచ్చి చెప్పాడు. వెంటనే వచ్చాను జవాబిచ్చాడు వసంత్. అతనికి కూడా టీ తెచ్చి ఇచ్చింది మధురిమ. బెనర్జీ వెళ్ళిపోయాడు. గిరి ఎన్నింటికి వచ్చాడమ్మా? 10:30 అయింది మామయ్య. ఇంతవరకు కనిపించి ఒకసారి ఎలా ఉంది నాన్న అని అడగని గిరిబాబుని చూసి మనసులోనే బాధపడ్డాడు రావు. వసంత్ వెళ్ళిపోయాడు. కాసేపుండి మధురిమ లోపలికి వెళ్ళిపోయింది. మంచం మీద స్థిమితంగా పడుకున్న రావు చుట్టూ ఈగల్లా ముసురుతున్నాయి గత స్మృతులు. మంజూష గది నిండా వివిధ భంగిమల్లో అతన్ని ఊరిస్తోంది. అసలు మానవ జీవితాలు ఎంత చిత్రమైనవో, వారి మధ్య మమకారాలు కూడా అంతే. అనురాగ స్రవంతి ఎటువైపు ఎవరి మీద దుముకుతుందో ఎవరికీ అర్థం కాదు. అలాగే డెహ్రాడూన్ వచ్చిన కొత్తల్లో ఈ ఇంటికి ఎదురుగా ఉన్న మేడ మీద గలగల పారే సెలయేరులా విరబూసిన అడవి మల్లెలా ఉండేది మంజూష. రాళ్లను కూడా కరిగించేంత కమ్మని స్వరం ఆమెకిచ్చాడు భగవంతుడు. ఒకనాడు అప్పుడే తను బాల్కనీలోకి వచ్చాడు. ఎదురింటిలో నుంచి గిటార్ వాయిద్యం వినిపిస్తోంది. జిందగీ ఏ సఫర్ ఆశా భోంస్లే పాట గిటార్ మీద సన్నగా ప్రారంభమై నెమ్మదిగా శృతి పెంచుతూ తనని మంచులాగే కరిగించింది. తనకి పాట పాడడం రాకపోయినా వినడం చాలా సరదా. అందులో పాట అచ్చు ఆశాలా పాడుతుంటే ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆ పాట తర్వాత మరో పాట, ఈసారి లతా మంగేష్కర్లానే పాడుతూ వాయిస్తుంటే తను ఆశ్చర్య ఆనందాలతో తబ్బిబ్బయ్యాడు. పాట పూర్తి అయి బయటకొచ్చిన ఆమె ఎదురుగుండా తను ఉండటంతో సిగ్గుపడిపోయింది. తను విన్నాడని కూడా గ్రహించింది. ఆ క్షణంలో ఆమె రూపం తనని ప్రభావితుడిని చేసింది. అబ్బా, ఇన్ని ఊళ్ళు తిరిగాడు, ఇంతమందిని చూశాడు, కానీ ఇంత కుందనపు బొమ్మ అంత కోకిల కంఠంతో ఎక్కడా తారసపడలేదు. చటుక్కున ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మెల్లగా దిగి లోపలికి వచ్చాడు. కానీ ముట్టుకుంటే కందిపోతుందేమోనన్నంత సుకుమారంగా, పాలలా తెల్లగా హిమ దావళ్యంలో మెరిసిపోయే ఆ అమ్మాయి క్షణంగా రావుగుండని కొట్టుకోకుండా నిలిపేసింది. అది మొదలు రోజు ఆమె కోసం ఒక్కసారి పైకొచ్చేవాడు. అతను కిటికీకి ఎదురుగా నిలబడేవాడు. అతనక్కడ నిలబడగానే మెల్లగా కిటికీ తీస్తూ చిన్న చిరునవ్వు విసిరేది. అదే అష్టైశ్వర్యాలుగా ఆనందపడేవాడు రావు. అలా చూపులు చిరునవ్వులతోనే ఓ నెల గడిచిపోయింది. ఇంకా తనే సాహసించి నమస్తే అంటూ పలకరించాడు. ఆమె కూడా నమస్కరించింది. మీ పేరు అని అడిగాడు. మంజూష. మంజూష, వెరీ ఫైన్ అన్నాడు నవ్వుతూ. అదే పరిచయానికి నాంది అయింది. చివరికి అతను బయటకు వెడుతూ గుమ్మంలో నిలబడితే ఆమె కూడా బయటికి వచ్చి టాటా చెప్పడం వరకు వచ్చింది. మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించింది. వెంటనే అంగీకరించాడు రావు. అప్పుడు తన అన్నయ్యకి పరిచయం చేసింది. స్వీట్సు సేవరీలతో భోజనం పెట్టినట్లు పెట్టింది. ఆ తర్వాత తను సినిమాకి రమ్మని ఆహ్వానించాడు. నట్రాజ్ సినిమా హౌస్లో తమ స్నేహం మరో అడుగు ముందుకు పాకి కిస్సింగ్ వరకు వచ్చింది. తన కుటుంబం, తన ధ్యేయం, తనెందుకు ఇక్కడికి వచ్చింది అన్నీ దాచకుండా చెప్పాడు రావు. ఆమె తన కుటుంబం గురించి చెప్పింది. తను తన అన్నయ్య సోనీలాల్ ఇద్దరే ఉంటారట. తల్లిదండ్రులిద్దరూ వరదల్లో పోయారట. అప్పట్నుంచి ఈ డెహ్రాడూన్లో ఉంటున్నారట. తన అన్నయ్య ఇండియన్ మిలిటరీ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నాడని అలాగే ఏదో చెప్పింది. తను ఇంటికి వచ్చి దిగబెట్టాడు రావు. లోపలికి రండి, భోజనం చెదురుగాని అంటూ ఆహ్వానించింది. ఆమె ఏమన్నా తనకి ఏనుగెక్కినంత సంబరమే కనుక వెంటనే అంగీకరించాడు. అక్కడ భోజనం చేశారు. సోనీలాల్ లేకపోవడంతో హుషారుగా కబుర్లు చెప్పుకున్నారు. వయస్సు, ఒకరిపై ఒకరికి గల ఆకర్షణ, ఏకాంతంగా లభించిన మరులు గొలిపే మనోహరి రావులో నిద్రాణమైన పురుషత్వాన్ని మేల్కొల్పింది. ఎన్నాళ్లుగానో మర్చిపోయిన స్త్రీ సుఖం కోసం రావు తపన పడిపోయాడు. అతనంటే ఎందుకో వెర్రి మమకారం పెంచుకున్న మంజూష అతని కౌగిలిలో కరిగిపోయింది. అతనికి అపారమైన సుఖాన్నిచ్చింది. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు నిర్విఘ్నంగా తమ ప్రణయం వర్ధిల్లింది. తమ ఇంట్లోనో ఆమె ఇంట్లోనో కలుసుకుంటూ ఉండేవారు. తను ముస్సోరి వెళ్ళాడు. అక్కడ 2 నెలలు ఉండి వచ్చేసరికి ఎదురిల్లు ఖాళీ అయింది. అది విని నిర్విణ్ణుడయ్యాడు రావు. ఏమైంది మంజూష, ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఎవరిని అడిగినా ఎవరూ మాట్లాడలేదు. బీడుగా మారిన తన హృదయంలో తొలకరి జల్లులా కురిసి, తన సారవిహీనమైన జీవితంలో సుధలు కురిపించి, తన గాఢాంధకారపు బ్రతుకులో తటిల్లతలా మెరిసి మాయమైన మంజూషని చాలా రోజులు మర్చిపోలేకపోయాడు. అప్పుడే కాదు, ఇప్పటికీ ఎదురింటి ఇల్లు చూసినప్పుడు రాత్రి అయ్యేసరికి విధిగా రోజు మంజూష కళ్ళ ముందు కదిలి మాయమవుతూనే ఉంది. కానీ పైకి తొణకలేదు. చివరికి ఇలాంటి పరిణామాలు ఉన్నాయని, ఈ విధంగా ఆమె తన బిడ్డని మోస్తుందని ఏనాడు ఊహించలేదు. తన మగతనం మీద ఏపాటి నమ్మకం లేక పిల్లలు పుట్టలేదని అనుక్షణం ఈసరించే జానకి కళ్ళ ముందు కదిలి విషాదంగా నవ్వుకున్నాడు రావు. అన్నాళ్లు కాపురం చేసిన ఆమె తల్లి కాలేకపోయింది.
తల్లి కాగలిగిన మంజుష దూరమైపోయింది. అన్నీ ఇస్తే తనని మర్చిపోతారని భయమో ఏమో గాని భగవంతుడు ముందు ఓ ఆనందం ఓ విషాదం కలపకుండా ఉండడు. ఎవరిని అనుకుంటూ దీర్ఘనిశ్వాస వదిలాడు. తన ప్రణయాన్ని ప్రణయ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ మంజూష మరణానికి కుళ్ళిపోతూనే ఆ రోజంతా గడిపాడు రావు. అమ్మా మధురిమ, నేను అడిగిన మాట ఏం చేశావు అని అడిగాడు రావు. ఏ మాట మామయ్య అంది మధురిమ ఆశ్చర్యంగా. అదే, గిరిబాబుని నువ్వు పెళ్లి చేసుకుంటావా, ఆలోచించి ఉంటావని అడుగుతున్నాను. క్షమించు మామయ్య, నేను గిరిబాబుని పెళ్లి చేసుకోలేను అంది నిర్మోహమాటంగా. ఏమ్మా, వాడు నీకు నచ్చలేదా అని అడిగాడు రావు నిరాశగా. నీ మాట కాదన్నానని నువ్వు కోపం పెట్టుకోకు. అతని మనస్తత్వం నాకేమాత్రం నచ్చలేదు. రావుగారి ఆశాజ్యోతి గుప్పమని ఆరిపోయినట్లయింది. కొడుకు మధురవిని పెళ్లాడితే తన బాబు ప్రదీప్ పెంపకానికి ఏం లోటుండదన్న ఆయన కట్టుకున్న రమ్యహర్మ్యం కూలిపోయింది. ఇప్పుడు కోడలు పరాయిదైతే బిడ్డని సరిగ్గా సాకుతుందని ఎంతమాత్రం నమ్మకం లేదు. మధురిమ్మకి వేరే సంబంధం చూసి పెళ్లి చేసి పంపాలి. తనకి కాస్త ఒళ్ళు బాగా లేకపోతే ఆమె ఎంత ఇదిగా తనని చూసిందో గుర్తొస్తుంటే మధురిమ దూరం అవుతుందన్న బాధ నిలవనీయడం లేదు. కానీ ఎలా? ఆమెకి తన కోడలవడం ఇష్టం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? రావుగారి మౌనం చూసి మళ్ళీ ఏమనడానికి సాహసించలేకపోయింది మధురిమ. ఎలా ఉంది ఒంట్లో అంటూ ఆపద్బాంధవుడిలా వసంత్ ప్రవేశించేసరికి బ్రతుకు జీవుడా అనుకుంది మధురిమ. ఆ సంభాషణ తీవ్ర రూపం దాల్చినందుకు మనసులోనే ధన్యవాదాలు అర్పించుకుంది దేవునికి. ఏముంది బాబు, నా జీవితం చరమాంకానికి వచ్చింది అన్నాడు రావు రాని నవ్వు తెచ్చుకుని. అవేం మాటలండి అంటూ నొచ్చుకున్నాడు వసంత్. ఇంతలో సోనీలాల్ బాబుని తీసుకుని రావడంతో రావు కాస్త కంగారు పడినా వెంటనే సర్దుకున్నాడు. రండి అంటూ ఆహ్వానించి కుర్చీ చూపించాడు. మధురిమ బాబుని పరీక్షగా చూసింది. తెల్లని రూపం, నల్లని ఉంగరాల జుట్టు, ఎర్రని బుల్లై నోరు, చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉన్నాడు. లోపలికి వెళ్ళి టీ తీసుకొచ్చి సోనీలాల్కి అందించి, రా బాబు నేను తాగిస్తానంది ముద్దులు మూటగట్టే బాబుని దగ్గరకు తీసుకుంటూ. వసంత్కి కూడా ఆ బాబుని చూడగానే ముచ్చటేసి, నీ పేరేమిటి అని అడిగాడు దగ్గరికి తీసుకుంటూ. బాబు బాగున్నాడు, పేరేమిటండి అందెత్తుకొని ముద్దు పెట్టుకుంటూ. ప్రదీప్ అన్నాడు సోనీలాల్ టీ కప్పు టేబుల్ మీద పెడుతూ. బాగుంది పేరు అంది మధురిమ. మీరు వెళ్ళిపోతున్నారా అని అడిగాడు రావు. అవును, నేను గోవా వెళ్తున్నాను రేపు, అందుకే బాబుని దించిపోదామని వచ్చాను. బాబు రా అంటూ ఆప్యాయంగా పిలిచాడు రావు. వెంటనే వచ్చి ఒడిలో వాలాడు ప్రదీప్. వాడిని ఎత్తుకుని రెండు బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. మరి వస్తానంటూ సెలవు తీసుకున్నాడు సోనీలాల్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, తరచూ లెటర్స్ రాయండి అంటూ హెచ్చరించాడు రావు. రావు కూడా లేచి టాయిలెట్ అయి లాల్ కారు బయటికి తీయించని చెప్పి కారు సిద్ధం కాగానే బాబుని తీసుకుని బయలుదేరాడు. బట్టల కొట్లో అతని సైజు బట్టలు 6 జతలు తీసుకుని ఓ ఉన్ని కోటు, తలకో హ్యాటు, బూట్లు అవి కూడా తీసుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే వంట పూర్తి అయి వాళ్ల రాక కోసమే నిరీక్షిస్తున్నాడు నౌకరు. మధురిమ తన గదిలో న్యూస్ పేపర్ చదువుకుంటోంది. రావుగారి ఆగమన వార్త విని గది బయటకొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ గిరిబాబు బాబుని చూసి నొసలు చిట్లించాడు. ఎవరి పిల్లాడు డాడీ అని అడిగాడు. మన బాబే అని ముభావంగా జవాబిచ్చి తినడంలో నిమగ్నమయ్యాడు. ఎప్పుడూ తలతిక్కగా తప్ప ఈయన గారు ఏనాడు సరిగ్గా జవాబిచ్చాడులే అనుకున్నాడు గిరిబాబు మంటగా. మధురిమ మనసులోనే ఆశ్చర్యపడింది. బాబు ముద్దుగా ఉన్నాడు. మామయ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అయితే తన ఊహకి ఏమీ అందడం లేదు. పిల్లాడి వయసు చూడబోతే 5 ఏళ్లు కూడా ఉండి ఉండవు. ఎటు ఆలోచనలు తెగక సతమతమైంది మధురిమ. బాబుని తన దగ్గరే భోజనం చేయనిచ్చి తనతో పాటే గదిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు రావు. ఎవడు మధురిమ పిల్లవెదవా? ఏమో, ఎవరో ఒక ఆయన ఇక్కడ దింపి తను గోవా పెడుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. మనకేం తెలుస్తుంది చెప్పు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది మధురిమ. ఏముంది, బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి కానీ ఉప్పు చుట్టూ చేరవు కదా. డబ్బున్న వాడంటే ప్రతివాడికి లోకువే. వీడి తాతగాడి సొమ్మేదో దాచినట్లు తేరగా తినిపోదామని చూసేవాడే అనుకున్నాడు మంటగా గిరిబాబు. మధు, బాబుకి డ్రెస్ వేయి, అలా షికారుకి వెళ్ళొస్తానన్నాడు రావు. వెంటనే బాబుని ముస్తాబు చేసింది. ఇద్దరూ కారులో వెళ్ళిపోయారు. కాసేపలా పొలం దాకా వెడదామనుకుంటూ మధురిమ తయారవుతుంటే వసంత్ వచ్చాడు. మొత్తానికి మీరు మాత్రం ఏపాటి దైవాంశ సంభూతులు అనుకుంటాను, మనసులో అనుకోవడమే తడవు, ఎదురుగా ప్రత్యక్షమవుతుంటారు అంది మధురిమ. అతని రాకకి మనసులోనే పొంగిపోతూ. అలా కోరిన వెంటనే భక్తులకి దర్శనమియ్యడం ధర్మం. నాతో రా, కొంచెం పొలం దాకా వెళ్ళి రావాలన్నాడు వసంత్. కారు లేదు, మామయ్య తీసుకెళ్లారు. పర్వాలేదు, టాక్సీలో పెడదాం. సరే ఆగండి అంటూ లోపలికి వెళ్ళింది.
ఆమె వచ్చేసరికి అతను అలా నుంచునే ఉన్నాడు. రండి అంటూ బయలుదేరింది. ఆమెనే చూస్తూ బయలుదేరాడు వసంత్. తిన్నగా టాక్సీలో అక్కడికి చేరుకునేసరికి గిరిబాబు, గంగా భుజం భుజం రాసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాస్త దూరంలో కనిపించారు. అది చూసి మధురిమ తెల్లబోయినా వసంత్ గమనించినట్లు ఊరుకున్నాడు. ధాన్యమంతా బస్తాలకెత్తుతున్నారు. అన్ని బస్తాలు దగ్గరుండి లెక్క పెట్టుకుని తిరుగుముఖం పట్టారిద్దరు. ఇది బస్తా సుమారుగా ఉన్న రేటును బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎంతొస్తుందో అన్నాడు దారిలో. అవునని బదులిచ్చిన ఆమె మనసు మాత్రం గంగా, గిరిబాబుల గురించి ఆలోచిస్తోంది. వాళ్ళిద్దరినీ ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియక తికమక్క పడుతున్నావా మధురిమ అని అడిగాడు హఠాత్తుగా వసంత్. అవును మధు, నీకు తెలిస్తే బాధపడతావని నేను చెప్పలేదు. వారిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధమే ఉంది. అతను రోజు గంగతో ఆనందించే ఇంటికొస్తున్నాడు. ఆ మాట వింటూ నిర్ఘాంతపోయింది మధురిమ. ఏం నమ్మలేకపోతున్నావా? మీరు అబద్ధం ఎందుకు చెబుతారు? మొన్న మధ్య మా మామయ్య మళ్ళీ అడిగాడు. నేను అతన్ని చేసుకోనని చెప్పేశాను. అయితే మీ మామయ్య ఏమీ దెబ్బలాడలేదా? ఆదుర్దాగా అడిగాడు వసంత్. లేదు, ఏం నచ్చలేదా అని మాత్రం అడిగాడు. మా ఇద్దరి స్వభావాలు కలవవని చెప్పాను. ఏమనుకున్నారో మళ్ళీ రెట్టించలేదు. తన సుపుత్రుడు ఇలాంటి గ్రంథసాంగుడని పాపం ఆయనకి తెలిసుండదు అంది మధురిమ. వసంత్ మాట్లాడలేదు. ఒక విధంగా అతనికి సంతోషంగానే ఉంది. ఎలా ఈ విషయం మధురిమకి చెప్పాలా అని తను రోజు మదనపడుతున్నాడు. ఇప్పుడు భగవంతుడే పరిష్కరించినట్లయింది. మౌనంగా తిరిగి ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. ఆమెను దింపి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం వసంత్, నీకు ఆఫీసు, ఇల్లు, అప్పుడప్పుడు పొలం తప్ప వేరే ఏమీ అవసరం లేదా? నిలవేసి మరీ అడిగింది గంగ. ఏం వదినా, ఏదో దండయాత్ర చేస్తున్నట్లున్నావు, ఇప్పుడు ఏమైందని అని అడిగాడు లోపలికొచ్చి. ఎప్పుడూ ఓ వేళ పాడలేదు నీ రావడానికి పోవడానికి. ఇదే పద్ధతి కొనసాగాలంటే కుదరదు. నువ్వు వేరే ఎక్కడైనా ఇల్లు చూసుకో అంది నిర్మహమాటంగా. గంగ అంత ఇదిగా చెప్పగలదని ఊహించని వసంత్ అభిమానం దెబ్బతిన్నది. సూటిగా గంగ కేసు చూసి, నేను ఈ మాట వెనక అన్నయ్య పోయినప్పుడే చెప్పాను నేను విజయవాడ వెళ్ళిపోతానని. నువ్వే ఉండి ఇక్కడ అంటూ ఆటంకపరిచావు. అవును అన్నాను, కానీ నీ తెలివి తక్కువతనానికి, నీ చేతకానితనానికి ఒళ్ళు మండుతోంది. మరి నాకు నీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఎట్లా ఇచ్చారో తెలియదు. ఆ మాటకి చాలా కోపం వచ్చినా తమాయించుకొని, ఇన్ని మాటలు ఎందుకులే, నేను వెళ్ళిపోతానంటూ అప్పటికప్పుడే తన బట్టలు తీసుకుని యువతలకు వచ్చేశాడు వసంత్. గంగ అలా చూస్తూ కూర్చుంది. ఆమె మనసులో వసంత్ నిష్క్రమిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అయితే ఆమె వెళ్ళిపోమ్మన్న కారణం గ్రహించలేని మూర్ఖుడు కాదు వసంత్. తను గిరిబాబుతో సాగించే రహస్య ప్రణయం బట్టబయలవుతుందన్న భయమే తను నా ఇంటికి ఉద్వాసన చెప్పించిందని గ్రహించి మనసులో అసహ్యపడి యువతలకు వచ్చేశాడు. ఈ రాత్రికి ఎక్కడో తలదాచుకోవాలి. మెల్లగా అతను రావుగారింటికేసి బయలుదేరాడు. అతను రావుగారిల్లు చేరేసరికి షికారుకెళ్ళిన ఆయన తిరిగి వచ్చేశాడు. ఏమిటి సూట్ కేసుతో బయలుదేరారు అంటూ ఆశ్చర్యంగా ముందే అడిగాడు. ఏమీ లేదు, మా వదిన గారికి నా వల్ల ఇబ్బందిగా ఉన్నట్లుంది, అందుకని విడిగా ఉందామని వచ్చేశాను. వసంత్ మాట విని బయటికి వచ్చిన మధురమకి అతను వెళ్ళిపోతున్నాడేమోనని ఒకంత కంగారు పడినా అతని ఆఖరు మాట వినేసరికి కాస్త ఆరాటం తగ్గింది. వేరే ఇల్లు తీసుకుందామని అనుకున్నారా అని అడిగింది మధురిమ. అవును, అందాక మా ఇంట్లో ఉండండి అన్నాడు రావు. మేనమామ మాట వినేసరికి నెమలిలా నాట్యమాడింది మధురిమ మనసు. అంతకంటే దారి కనిపించక వెంటనే ఒప్పుకున్నాడు వసంత్. కథ కొనసాగుతుంది.